వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అయితే ఏంటి మనం అంటే చూడండి, మనము ఒక వీడియో చేస్తున్నాం. ఏంటి ఆ వీడియో అంటే జెల్లీ డ్రింక్. ఇప్పుడు ఎండాకాలం కదండి, సమ్మరు. అయితే పిల్లలకి అందరికీ ఇంట్లో చల్లగా తాగదామని ఒక జ్యూస్ జెల్లీ డ్రింక్ చేసుకోబోతున్నాం. ఎలా ఏంటి అనేది చూడండి. సో మనం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్నాము, పెద్ద గిన్నె. ఈ 5 ప్యాకెట్లు వేసింది కాక ఇంకొక ప్యాకెట్ వేసాను, మీకు చూపించలేదు ఎందుకంటే సరిపోలేదు కాబట్టి. సో పాలన్నీ వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇవి జెల్లీస్ అనమాట. జెల్లీ ఇక్కడ గ్రీన్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇది వెజిటేరియన్, ఎవరైనా కూడా వాడొచ్చు ఫ్రెండ్స్. సో ఇది నేను తీసుకున్నాను. ఒకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్, ఒకటి మ్యాంగో ఫ్లేవర్ ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ఎలా చేయాలో కూడా దీని మీద అంతా రాసి ఉంటుంది. సో దాన్నైనా ఫాలో అవ్వండి, లేకపోతే నా వీడియో కూడా ఫాలో అవ్వచ్చు. సో నేను ఇప్పుడు ఈ జెలటిన్ ఉంటుంది కదా, దీన్ని కలిపేస్తున్నాను. దీంట్లోనే ఈ ప్యాకెట్ డబ్బాలోనే ఉంటుంది ఆ ప్యాకెట్. దాంట్లో కలిపేసుకొని రెండింటిని కలిపేసి మళ్ళీ డబ్బాలో పోసాను ఫ్రెండ్స్. సేమ్ ఇది కూడా ఇలాగే వేసేసి కలిపేశాను. సో ఒక స్టిక్కర్ వచ్చింది ఫ్రెండ్స్ అందులో. మా బాబు నేను తీసుకున్నాడు, నాకు కావాలమ్మా అని. సో ఇది ఇలాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ జెల్లీని ఇలా కలిపేసుకోవాలి. కలిపి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. దాంతో ఏం చేయబోతున్నాను చూపిస్తాను. సో దీంట్లోన నేను ఒక చిన్ని కప్పు పిస్తా, చిన్ని కప్పు బాదం అండ్ చిన్ని కప్పు కాజు అయితే నేను నెయ్యిలో వేశాను. కాజు అయిపోయాయి. సో ఇంకా ఉన్న కాడికి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. దేనికోసమో వేపాను, అందులోటి కొన్ని మిగిలిపోతే ఇందులో వేశాను ఫ్రెండ్స్. అయితే చూడండి ఇలా అనమాట. ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్ కూడా 5-6 స్పూన్లు పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మొత్తం వీడియోలో చూపించలేదు, సారీ. కానీ మీ ఇష్టం, తక్కువైనా ఎక్కువైనా ఒక స్పూన్ అటు ఇటు అయినా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. చూడండి ఇది ఇలా చేసేసుకోవాలి. ఇదే పౌడర్ని మనము మనం డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ మనం చేసి మిక్సీ కొట్టుకోయింది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. సో షుగర్ కూడా వేసుకోవాలి. లైట్గా అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాక్సిమం కొంచెం. మళ్ళీ కావాలంటే ఇందులో షుగర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను షుగర్ వరకే చెప్తున్నాను. ఒక్క స్పూన్ అటు ఇటు అయినా నో ప్రాబ్లం అని చెప్తున్నాను మీకు. సో కలర్ రాలేదని అనుకోవద్దు, ఇదేం కస్టర్డ్ కాదు, ఇది ఒక డ్రింక్ జ్యూస్ కాబట్టి కలర్ రాదు ఫ్రెండ్స్. అండ్ కలర్ వస్తుంది చల్లగైనాక వస్తుంది, చల్లబడ్డాక వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనము ఒక పెద్ద టబ్బు తీసుకొని అందులో నీళ్ళు నింపి అందులో చల్లగా చేసాం ఫ్రెండ్స్. చల్లగా చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈవినింగ్ తాగాలంటే మార్నింగ్ చేసుకోండి బెస్ట్. సో నాకైతే మధ్యాహ్నం అయ్యింది. ఇప్పుడు నేను 2 కప్పులు 2.5 కప్పులు వాటర్ ఎక్కించుకొని బాయిల్ అయిన తర్వాత మనకి జెల్లీ అనేది మ్యాంగో ఫ్లేవర్ది వేసాను ఫ్రెండ్స్. ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, చల్లగా అవ్వాలి. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం కావాలంటే ఫ్రిడ్జ్లో జస్ట్ 1 మినిట్ పెట్టి కటింగ్ చేసుకోవచ్చు. బయట పెట్టుకొని కూడా కట్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఇది ఫ్రెండ్స్. ఇంకో దగ్గర కూడా మనము 2 కప్పులు వాటర్ వేసుకున్నాం. కొంచెం తక్కువ వేసుకున్నా 2 కప్పులు 2.5 కప్పులు ఫ్రెండ్స్. అందులో 3 కప్పులని వేసుకోవాలని ఉంది. సో 2 కప్పులు 2.5 కప్పులు వేసుకోవాలి. కొంచెం చిక్కగా బాగా వస్తాయి. ఇది ఫ్రెండ్స్. చూడండి, మనము స్ట్రాబెర్రీ ఫ్లేవర్ది కూడా సేమ్ ఇలాగే బాయిల్ చేసుకుంటున్నాం. జస్ట్ 1 బాయిల్ ఫ్రెండ్స్, ఎక్కువ బాయిల్ రావాల్సిన అవసరం లేదు. వాటర్ అనేది బాయిల్ అయిందా, ఆ పౌడర్ వేసామా, జెల్లీ పౌడర్ తీసేయాలి, ఆఫ్ చేసేయాలి ఒక బాయిల్ వచ్చిన తర్వాత. దీన్ని మళ్ళీ మనం ఒక ప్లేట్లో వేసుకొని మంచిగా ఒక దగ్గర పెట్టేసేయాలి. సెట్ అయిపోతుంది. అదే మనం చేయితో తడితో ఇలా అని చూడొచ్చు. చూసిన తర్వాత మనం దాన్ని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 నిమిషం పెట్టుకోండి, కట్ చేసే ముందల. అది మీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే, లేకపోతే లేదు. ఇంతే ఫ్రెండ్స్. ఫైనల్గా దీని తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు చూడండి. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. మీ ఇంట్లో తప్పకుండా చేయండి. మన ఇంట్లో పార్టీ ఫంక్షన్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టండి. ఇప్పుడు సమ్మర్ కదా, సో ఏంటి అని చాలా ఐడియాస్ వస్తుంటాయి, పిల్లలు అడుగుతూ ఉంటారు. సో ఇలా చేసి పెడితే కొత్తగా యూనిక్గా ఉంది, న్యూ ఉంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. చూడండి ఇది ఇలాగా.
సో పార్వతి హోమ్ రెసిపీస్లో చాలా డ్రింక్స్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో దీని తర్వాత సేమ్ ఇలాగే మ్యాంగో ఫ్లేవర్ దాన్ని కూడా కట్ చేసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలు వేసి ఫ్రెండ్స్, ఈ ముక్కలు మనం కట్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు స్టోర్ చేసి. సేమ్ 2-3 డేస్ వస్తుంది. సో మీరు ముందే కూడా ఇవి చేసి పెట్టుకోవచ్చు, ఎందుకంటే చాలా బాగుంటాయి. జ్యూస్ వెంటనే చేసేసుకోవచ్చు, కూల్ చేసుకోవచ్చు, అందులో కలిపేసుకొని సర్వ్ చేసేటప్పుడు వేసి ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనము ఆ బాదం అన్ని డ్రై ఫ్రూట్స్ మిక్సీ కొట్టాం కదా, కాజు వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో ఉన్నాయి వేసాను ఫ్రెండ్స్. ఎప్పుడు మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఇంకా అప్పుడప్పుడు కొన్ని లేకపోతే పర్లేదని అడ్జస్ట్ చేశాను. సో మీకు కాజు కావాలంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. హెల్దీ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రెండ్స్, హెల్దీ ఫ్యాట్ ఉంటుంది, ఎక్కువ ఫ్యాట్ ఉండదు. సో వేస్ట్ ఫ్యాట్ అనేది ఉండదు ఫ్రెండ్స్, అందుకనే చెప్తున్నాను. సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. బోన్స్ గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి, ఎముకలు అనేటివి మెత్తబడవు, గట్టిగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల. అది అందుకనే మీకు చెప్తున్నాను. దీని తర్వాత మనకి ఇవన్నీ చల్లగా అయిపోయాయి, ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాం. అండ్ మీకు ఇంకో విషయం, మనం ఈ గ్లాసులోనే సర్వ్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటి అంటే, ఆ డ్రై ఫ్రూట్స్ మనకి పౌడర్ ఉంది కదా, డ్రై ఫ్రూట్స్ది మనకి కస్టర్డ్ పౌడర్, షుగర్ అన్నీ మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అలాగే మీరు స్టోర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రిడ్జ్లో, ఫ్రీజర్లో ఒక హెయిర్ కంటైనర్ బాక్స్లో, టప్పర్వేర్ దాంట్లో అయినా దేంట్లో అయినా కానీ మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలన్నా ఇలా డ్రింక్ తెచ్చి రెడీ చేసుకోవచ్చు. ఆ పౌడర్ రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి రెండు చల్లగా అయిపోయింది డ్రింక్ అనేది. సో నేను జెల్లీ యాడ్ చేస్తున్నాను. ఈ రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న జెల్లీని యాడ్ చేస్తున్నాను. చూడండి, చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పిస్తా వేస్తున్నాను ఫైనల్గా. పిస్తా వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా మిగతాయని మీ ఇష్టం, మీ ఆప్షనల్లీ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. వేసుకుంటే బాదం వేసుకోండి, బాదం పిస్తా ఈ రెండు బాగుంటాయి. సో ఇంతే ఫ్రెండ్స్. ఎలా అనిపించింది ఈ వీడియో? లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. ఫైనల్గా మనం సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, మా ఇంట్లో మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి 3 గ్లాసులు మాత్రమే రెడీ చేసుకున్నాము. ఇంకొంచెం సర్వింగ్ చేసుకునేటప్పుడు ఇలా వేసుకోవాలి. గులాబీ రేఖలు కూడా ఉంటే అవి కూడా కస్టర్డ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ మిక్సీ కొట్టాం కదా, అప్పుడు గులాబీ రేఖలు కూడా వేసుకొని మీరు తప్పకుండా మిక్సీ కొట్టుకోండి. లేకపోతే మీ ఆప్షనల్లీ, ఎందుకంటే ఫ్లేవర్ చేంజ్ అవుతుందని నేను వేయలేదు. నాకు వెనిలా లైసెన్స్ ఫ్లేవర్ అంటే ఇష్టం. ఆ ఫ్లేవర్ ఉండాలి కాబట్టే నేను అదే ఫ్లేవర్ది వాడాను, అందుకని వేరేవి నేను వాడలేదు. కొంచెం గులాబీ రేకులు వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది, అందుకని వేయలేదు ఫ్రెండ్స్. మీ ఇష్టం, ఓకేనా? ఇది ఫ్రెండ్స్. అండ్ మనకి ఈ ఫ్లేవర్ ఇవి ఏదంటే మీరు ఇవి మ్యాంగో ఫ్లేవర్ అవాయిడ్ చేసేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ వేస్తారు కదా, అప్పుడు గులాబీ రేఖలు వేసుకోండి, చాలా బాగుంటుంది. అది మీకు నేను ఇచ్చే సలహా. ఒకలా మ్యాంగో ఫ్లేవర్ వేస్తున్నప్పుడు అవి వేసుకుంటే కూడా బాగుండదు. వెనిలా లైసెన్స్ కూడా వేసాము, అందుకని ఆ ఫ్లేవర్ కూడా బాగుండదు. అందుకని మ్యాచింగ్ అలా అనమాట. సో డ్రింక్స్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు.